అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అన్న గారి ఆదేశాల మేరకు రుద్రాంపేట పంచాయతీ మదర్ తెరీసా కాలనీకి ఇక్కడికి రావడం జరిగింది. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి ఇక్కడ మహిళలందరి దగ్గరికి వచ్చి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మీకు పథకాలు అందుతున్నాయా లేదా, ఇక్కడ ఏదైనా సమస్య ఉంటే పోలీసులు స్పందిస్తున్నారని చెప్పేసి ఇక్కడ స్థానిక నాయకులు కదిరప్ప, ఆది అన్న, బాలప్ప అందరము, పాలాక్షి అందరం వచ్చి ప్రతి ఇంటింటికి వెళ్లి సుభాన్ అందరి ఇళ్లకి వెళ్లి మేము సమస్యలు తెలుసుకోగా మాకు గత ప్రభుత్వం కంటే ఇప్పుడు చాలా బాగుంది. గతంలో బియ్యం గాని పింఛన్ గాని అన్నిటికీ కూడా అరాకొర కరెంటు కూడా పోయేది. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఇక్కడ కరెంటు కూడా పోవడం లేదు. పోలీసులు కూడా స్పందిస్తున్నారు. రేషన్ బియ్యం అయితేనేమి పింఛన్ అయితేమి ప్రతి ఒక్కటి ఇంటింటికి అందుతున్నాయి. తల్లికి వందనం కూడా మా ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం పడినాయి. పింఛన్ విషయం అయితే ఇసుక కూడా ఉచితంగా కూడా చాలా హ్యాపీగా ఇక్కడ ఉన్న కార్మికులందరికీ పని దొరుకుతుందని వాళ్ళందరూ చెప్పడం కూడా జరిగింది. సిలిండర్లు కూడా గ్యాస్ సిలిండర్లు ఉచితం కూడా కొంతమందికి ఒక నెల పడ్డాయి, కొంతమందికి 2 సిలిండర్లు పడ్డాయి. ఈ త్వరలో కూడా బస్సు కూడా విడుదల ఆగస్టులో వస్తుందని మహిళలంతా చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అయితేనే మహిళలకు, బీసీలకు, బడుగు బలహీన వర్గాలకు రక్షణ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాలకు, మహిళలకు రక్షణ లేకుండా అనేకంగా భౌతిక దాడులు జరిగిన సందర్భాలు చూసాం. మహిళలకు రక్షణ లేని సందర్భాలు చూసాం. ఎంతో మంది మహిళలు కూడా ఆ ప్రభుత్వంలో ఇబ్బందులకు గురైన కూడా ప్రత్యక్షంగా చూసామని ఇక్కడ మహిళలంతా కూడా చెప్పి బాధపడ్డారు. అందుకే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇక్కడ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి నాయకత్వంలో వీళ్ళంతా పనిచేసేందుకు ముందుకు వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, దగ్గుబాటి ప్రసాద్ అన్న గారి నాయకత్వం, దగ్గుబాటి ప్రసాద్ అన్న గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.